లోపాలను తెలుసుకోకుండా అవసరం లేని ఎరువులను వినియోగించి పంటల నాణ్యతను దిగుబడులను కోల్పోతున్నామని అందుకే కమిషన్ రైతుల కోసం ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని కమిటీ సభ్యులు గోపాల్ రెడ్డి, సునీల్ కుమార్ చెప్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూర్ మండలంలోని తెలంగాణ సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో తెలంగాణ రైతు కమిషన్ ఆధ్వర్యంలో మట్టి పరీక్షల ప్రాముఖ్యతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, కేవీఎన్ రెడ్డి, భూమి సునీల్, భవానీరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్తో పాటు వ్యవసాయ ఉన్నతాధికారులు హాజరై రైతులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూసార పరీక్షల కోసం సాయిల్ కిట్లు రైతులకు పంపిణీ చేస్తున్నామని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. మన భూములు భూసారం కోల్పోతున్నవి కాబట్టి భూమి పరీక్ష చేసుకోవాలి అని అంటే రైతుకి 196 పండ్లు, అందులో ఆ పరీక్ష ఎక్కడ చేసుకోవాలో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు రైతు పెద్దలందరికీ కూడా బాగా తెలుసు. అప్పుడు మట్టి పరీక్షలు జరిగేవి మండల్ హెడ్ క్వార్టర్లో. ఇది ముఖ్యంగా ఈరోజు మట్టి పరీక్ష తనకు అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు ఈరోజు మీరు చూసింది అక్కడ పరీక్ష చేసేటప్పుడు రిజల్ట్ ఎంబడే వచ్చింది. అట్లనే ఇది ఒక రైస్ రీసెర్చ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మేము కమిషన్ మెంబర్లమందరం కూడా అక్కడికి పోయినప్పుడు పంట పొలాలలో తిరిగి చివరికి వచ్చినప్పుడు అక్కడ ఈ యంత్రం చూసినాం, ఈ పరికరం చూసినాం. దాన్ని వెంటనే గ్రహించి ఇక్కడ వారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఆయన కనిపెట్టిన ఈ పరికరం ఈరోజు అందరికీ కూడా మన రాష్ట్రంలో ఉపయోగపడుతుంది. కాబట్టి వారిని రిక్వెస్ట్ చేసినాం, మీరు తక్కువ ధరకు ఇవ్వండి అంటే తక్కువ ధరకు మనకు అందుబాటులో ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎంత అవసరం ఉన్నది, ఏ పైరుకు ఎంత వేయాలి అవసరం అనేది ఎరువులు అనేది ఈరోజు సాయిల్ టెస్ట్ వారి ద్వారా ఇప్పుడు మీకు చూపించడం జరిగింది. మా కమిషన్ తరఫున ఇక్కడ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారి గ్రామమైన ఈ గ్రామానికి వచ్చి కొండారెడ్డిపల్లికి వచ్చేసి రైతులకు ఏ ఎరువు ఏ పైరుకు ఏ భూమికి ఎంత వేయాల్సిన అవసరం ఉన్నది దాని గురించి మా కేవీఎన్ రెడ్డి గారు ఇక్కడ మొదలు మీరు రావాలి, చెప్పాలి మనకి. ఎందుకంటే రైతులు విరివిగా మందులు వాడుతున్నారు. ముఖ్యంగా ఈ లోగడ మనకు పశువులు చాలా ఉండేది. అప్పుడు ఎరువు ఏదైతే పెంటతో మనం వాడినామో పంటలు అప్పుడు మందులు ఇంతకన్నా వాడలేదు. ఎన్ని మందులు వాడినా మన ఆరోగ్యం భూమి పరీక్ష చేసిన తర్వాత, భూసార పరీక్ష చేసిన తర్వాత భూమికి ఏ ఎరువు ఎంత వాడాలి అనేది ముఖ్య అంశం. రాను సైంటిస్టులు చెప్తున్నారు, పొడి మట్టి తీసుకొచ్చినప్పుడే పూర్తి రిజల్ట్ కరెక్ట్ వస్తుంది. మీరు తడి మట్టి తీసుకొచ్చినప్పుడు వ్యత్యాసం వస్తుంది. మట్టి తీసుకొచ్చే నమ్మనా కూడా వారు ఇప్పుడు చెప్తారు ఎట్లా తీసుకురావాలి, ఎక్కడ మట్టి తీసుకురావాలని. ఒక్క భూమిలో ఉంటే 3-4 చోట్ల తీసుకురావాల్సి వస్తుంది. ఒక్క కాడ తీసుకుంటే భూమి అనేది ఒకటి చౌడు ఉన్నది, ఒకటి నల్ల మట్టి ఉన్నది, ఒకటి ఎర్ర భూమి ఉన్నది. మీరు తీసుకొచ్చే మట్టి ఏ విధంగా తీసుకురావాలి వారు కూడా ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే మీరు తీసుకొచ్చిన కాడ మట్టి చౌడు ఉండొచ్చు, ఒకటి ఎర్ర భూమి ఉండొచ్చు, ఒకటి నల్ల భూమి ఉండొచ్చు. అది భూమి ఉన్న కాడ 4 ప్రదేశాలు తీసుకొచ్చినప్పుడే దాని పూర్తి రిజల్ట్ వస్తుంది. దయచేసి మీరంతా ఆలోచించేసి వారు చెప్పే విధంగా మీరు ఫాలో అయ్యి మీరు పరీక్ష చేసుకొని ఏది తక్కువ ఉంటే నైట్రోజన్ తక్కువ ఉందా, ఫాస్ఫరస్ తక్కువ ఉందా, పొటాషియం తక్కువ ఉందా అని దాన్ని పరీక్ష చేసుకున్న తర్వాత మీరు వాడితేనే భూమి బాగుపడుతుంది. భూమి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలని చెప్తున్న ప్రతిసారి చెప్తా. భూమి ఉన్న వాళ్ళు భూసార పరీక్ష చేసుకుంటే ఎట్లయితే ఏం పంట వేయాలి, ఏం ఎరువు వేయాలో తెలుస్తుందో
మీ కాగితాలన్నీ చక్కగా ఉన్నాయా లేదా తెలవాలంటే భూమి హక్కుల పరీక్ష చేసుకోండి అని చెప్తూ వస్తా. లోతుకు వెళ్లకుండా ఒక మాట గుర్తు చేస్తా. ఒక 20 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద డాక్టర్ దగ్గరికి పోతే నాడి పట్టుకోనో స్టెథోస్కోప్ పెట్టి రోగాన్ని కరెక్ట్గా గుర్తుపట్టి మందులు ఇచ్చేటోళ్ళు. గోళీలు ఎక్కువ ఇచ్చేటోళ్ళు కూడా కాదు. 1-2 గోళీలు ఇస్తే ఎక్కువ, ఒక టానిక్ ఇస్తే రోగం తగ్గిపోయేది. మందులు ఎక్కువ ఉండేటి కావు, ఏ టెస్టులు ఉండేటి కాదు. రోగం చూసే డాక్టర్కి రోగం ఎట్లా చూసేలో తెలిసి వచ్చేది. ఇచ్చే మందులు గట్లే ఉండేటి, రోగం తగ్గిపోయేది. పంట పండించే రైతు కూడా పొలంలో పండిన పంటను బట్టి అర్థమైపోయేది పండించే రైతుకి. ఇల్లు ఏం తక్కువైపోయింది, ఏం ఎక్కువైపోయింది అర్థమవుతుంది. పంట చూస్తే అర్థమయ్యేది. దానికి తగ్గట్టుగానే ఏమేయాలో అది వేసేది. ఎరువులు వేయాలన్నా, ఇంకా యూరియా వేయాలన్నా, డిఏపి ఏదో వేసుకునేవాళ్ళం. వ్యవసాయం అంతా మారింది 30 ఏళ్ళల్లో. ఈ రోజున నేలను చూసి, పంటను చూసి ఇందులో ఏం తక్కువైంది, ఏమి ఎక్కువైంది చెప్పే పరిస్థితి లేదు. ఆ తరం మారిపోయింది, ఆ విజ్ఞానం అంతా పోయింది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు పెద్దలంతా ఆ నష్టం చెప్పారు. ఒక పక్కన ఆ పంటకి ఏమి ఇబ్బంది అయింది, ఆ నేలకి ఏమి ఇబ్బంది అయిందో తెలియకుండా మనకు తోసిందల్లో వేస్తున్నాం. దాంట్లో మనకు తోసిందల్లో వేస్తున్నాం. పక్కనోడు వేసింది కాబట్టి మనం వేస్తున్నాం, ఎవడో ఏదో చెప్పింది కాబట్టి వేస్తున్నాం. దానికి ఒక పద్ధతి లేకుండా పోయింది. దానివల్ల 2 నష్టాలు వస్తున్నాయి. నేలకి నష్టం జరుగుతుంది, మనకు జేబుకు బొక్కపడుతుంది. ఖర్చు పెడుతున్నాగా ఒక బ్యాగ్ కాడ 15 బ్యాగులు వాడుతున్నారు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పారు. పరిష్కారం ఇప్పుడు మళ్ళీ ఏంటి అంటే, వ్యవసాయంలో ఇంత పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఎప్పుడో ఆకును పట్టుకోనో మొక్కను పట్టుకోనో మనం చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా తక్కువ ఖర్చుతోటి మన మట్టిని పరీక్ష చేస్తే అందులో ఏం వాడాలో ఏం వాడకూడదో అర్థమైపోతుంది. అది కనుక చేసుకున్నట్లయితే ఆ భూమిలో మనం వాడాల్సిన కెమికల్స్ తగ్గిపోతాయి, రావాల్సిన పంట దిగుబడి కొంత పెరుగుతుంది, రైతు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇది జరగాలని ఎంతో కాలంగా చెప్తూ వస్తున్నారు. ఇలాంటి టెస్ట్లలో ఎంత సోఫిస్టికేషన్ వచ్చిందంటే, ఒకప్పుడు భూసార పరీక్ష అంటే ఏంటో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజున భూసార పరీక్ష చేసుకునే కిట్టు మీ ముందర టేబుల్ మీద కనబడుతుంది. మీరే పోయి చేసుకొని చూడని అంటున్నారు. నేల కోసం కనుక చేస్తే మనకి లాభము, ఊరికి లాభము, రాబోయే తరాలకి లాభం. అంత కీలకమైన అంశం కాబట్టి అంత ముఖ్యమైన అంశం పైన కొన్ని కిట్స్ ఇక్కడ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నారు ఎట్లా చేయాలి. మీరే చేయమని కాదు, అది ఇది ఉంది మీరు చేయించుకోండి అని. ఈ కిట్లన్నీ పెద్దలు కోదండరెడ్డి గారి చొరవ వల్ల ఈ రైతు వేదికల రాష్ట్రం అంతలా ఉన్న రైతు వేదికలలో ఈ రోజు నుంచి కిట్లు అందుబాటులో రాబోతున్నాయి. ఈ కిట్ల యొక్క ప్రాధాన్యత పెంచాలి. ప్రతి రైతు ఒక్కసారన్నా భూసార పరీక్ష చేయించుకునే ఒక ఆలోచన రైతుకు రేకెత్తించాలంటే, ఇలాంటి వాటి మీద అవగాహన పెరగాలంటే ఎక్కడో ఒక ప్రాముఖ్యమైన ప్రదేశంలో చేయాలి. అది చేయడం కోసం ముఖ్యమంత్రి గారి గ్రామం కంటే ఇంకా ముఖ్యమైన గ్రామం ఏముంటుంది? ఆలోచన రాష్ట్రం అంతా ఇటువైపు చూస్తుంది. పెద్ద వ్యక్తి వారి సొంత గ్రామం అక్కడే జరుగుతుందంటే ఇదేదో ఇంపార్టెంట్ కావచ్చు, మనం కూడా చేయాలని ఒక ఆలోచన వస్తుంది. రసాయనిక ఎరువులను తగ్గిస్తూ మంచి దిగుబడులను సాధించాలంటే రైతులు తప్పకుండా భూసార పరీక్షలను నిర్వహించాలని, ఇందుకోసం రైతులకు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డిలు చెప్తున్నారు. ఈరోజు భూసార పరీక్షలు దాదాపు 10 సంవత్సరాల నుంచి దాదాపుగా బంద్ అయిపోయినాయి. కాబట్టి రైతులకు మళ్ళీ అందుబాటులోకి తేవాలని వ్యవసాయ కమిషన్ సుదీర్ఘంగా ఆలోచన చేసి, లోతుగా ఆలోచన చేసి, నేరుగా రైతు వేదికలనే ఈ పరీక్షలు చేస్తేనే ఇది ముందుకు పోతుందనే ఆలోచనతోన ఈరోజు రాష్ట్రం అంతటా కూడా అన్ని రైతు వేదికల్లో ఈ కిట్లు అందుబాటులో ఉంచడం జరిగింది. మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన నేలను మనం కాపాడుకోగలిగినప్పుడే ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతామనే విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, ఈ వ్యవసాయం ఏవైతే ఈ ప్రతి సంవత్సరం కాకుండా కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి ఈ టెస్టులు చేయించండి. మీరు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే మేమంతా కూడా వస్తాం, రైతులతో మాట్లాడతామనే విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేస్తూ, పైగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అన్ని క్లస్టర్స్లో అన్ని దగ్గరలో కూడా ఇవి పెడుతున్నారు. కాబట్టి ఈ కిట్లు అందరు సద్వినియోగం చేసుకోవాలి. రైతులు చేసుకొని దాని ప్రకారమే వాడితే మనకు పెట్టుబడి తగ్గుతుంది, నేల ఆరోగ్యం కూడా పెరుగుతుంది అనే విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, మీ ఊరికి వస్తుంటే కొట్రా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ ఒక బోర్డు చూసిన, సేంద్రియ కూరగాయల దుకాణము అని చెప్పి. సో ఆల్రెడీ మీరందరూ ఒక స్టెప్ ముందుకు వేసిండ్రు. అట్లనే కుదిరితే న్యాచురల్ ఫార్మింగ్, ఇంకా కొంచెం ఇదైతే ఆర్గానిక్ ఫార్మింగ్, ఇవన్నీ కూడా పద్ధతులు పాటిస్తూ మనందరి ఆరోగ్యం కాపాడుకుందాం. మరీ కుదరకుంటే నెరి తమాం లేకుంటే ఇక లాస్ట్కి వచ్చేసి కనీసం ఈ టెస్ట్ చేసుకొని ఏం పంట పండుతుంది అందులో ఎంత వేయాలి
అంత మోతాదులో కనుక మనం ఎరువులు కానీ అన్నీ వాడితే మన భూమి బాగుంటుంది, మనం బాగుంటాం, మన తర్వాత జనరేషన్ మన పిల్లలు బాగుంటారు. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తూ ఇప్పుడు కాకపోతే 20 సంవత్సరాల తర్వాత చనిపోతాం ఇట్లాంటి ఆహారం తింటే అని చెప్పిండ్రు. చచ్చిపోకపోయినా సరే పుట్టడన్ని రోగాలైతే మస్తు కావాల్సిన రోగాలు ఒంట్లోకి అయితే వస్తాయి. మీకు తెలుసు అతి చిన్న వయసులో ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, ఈ ఒబేసిటీ ఇవన్నీ కూడా ఎట్లా అటాక్ అవుతున్నాయంటే ఇగో ఇట్లాంటివన్నీ తినకూడని పదార్థాలు ఇవన్నీ కూడా కలుషితమైన ఆహారం తినడం వల్లనే. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం రైతులము మనం న్యాయంగా నిజాయితీగా పంటలు పండిద్దాం, ప్రభుత్వాలు కూడా సహకారం అందించాలి మనకు అని చెప్పేసి నేను కూడా అంటా ఉన్నా. ఇకపోతే మేము కమిషన్ తరఫు నుంచి అన్ని మండలాలకు ఇప్పటికే అన్ని పంపించడం కిట్స్ అన్ని పంపించడం జరిగింది. ఇవాళ ఇక్కడ లాంచ్ మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారి సొంతూరు కాబట్టి, మన సభ్యులు కేవీఎన్ రెడ్డి గారి సొంతూరు కాబట్టి ఇక్కడైతే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో అందరు కూడా ఏఈఓల దగ్గర అందుబాటులో ఉంటుంది ఈ కిట్, అందరు కూడా టెస్ట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ రైతులకు అవగాహన కల్పించేలా వ్యవసాయ విభాగాలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ రైతులకు సూచించారు. బాడీకి ఎట్లయితే ఫుడ్ ఎంత తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, దాన్ని బట్టి మనము ఎట్లయితే టెస్టులు అవన్నీ చేయించుకుంటామో, మనం వేసే పంట మన భూమికి ఏ రకమైన ఫర్టిలైజర్ ఎంతవరకు కావాలన్నది మనకు తెలియాలి. ఆ ప్రకారం తెలిసినప్పుడే మనం కరెక్ట్ పంట ఆ భూమిలో కరెక్ట్గా వేసుకోగలుగుతాం. అయితే ఈ సాయిల్ టెస్టింగ్కి సంబంధించినంత వరకు మనకి ఇక్కడ వరకు ఒకటే ల్యాబ్ ఉంటుండే, ఆ జడ్చర్లలో ఒక ల్యాబ్ ఉంటుండే. సో మనం తీసుకునే శాంపిల్స్ కూడా చాలా తక్కువ శాంపిల్స్ తీసుకొని అక్కడికి పంపిస్తుండే. అక్కడ మన జిల్లానే కాదు, మన జిల్లా నుంచి ఇంకా గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్ అన్ని జిల్లాల నుంచి టెస్టులు వచ్చి అవన్నీ రిజల్ట్ వచ్చే వరకు మనకు చాలా టైం కూడా అవుతుండే. సో దాంతో మనకి కొంత రైతుల్లో అవేర్నెస్ తగ్గిపోవడము, సాయిల్ టెస్ట్ చేసుకోవాలన్న అవగాహన లేకపోవడము ఆలోచించి ఇదంతా కూడా ప్రతి రైతు వేదికకు తీసుకోవాలి. ప్రతి రైతు కూడా దీన్ని సారం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనకి క్లియర్గా అక్కడ చూపెడుతుంది, అంటే మనకున్న భూమిలో ఎంత నైట్రోజన్ ఉంది, ఎంత ఫాస్ఫరస్ ఉంది, ఎంత పొటాష్ ఉంది, దానికి సంబంధించి మనం వాడే ఎరువులు ఎంత వాడాలి, ఈ ఎకరానికి మనం ఏం పంట వేస్తున్నాం, మొక్కజొన్న వేస్తున్నాం అంటే ఆల్రెడీ నైట్రోజన్ ఉందా లేదా, లేకపోతే దానికి ఎంత వాడాలి, ఆ భూమిని బట్టి అక్కడ ఉన్న ల్యాండ్ని బట్టి మనకి ఎంత వేసుకోవాలని చెప్తుంది. దాని ప్రకారం మనం ముందు పోవచ్చు. అంతేగాని మన భూమిలో నైట్రోజన్ ఉన్న పక్కడు వేసిందని మనం వేసుకుంటూ పోతే అది ఇంకా ఫర్దర్గా మనకి ఇబ్బంది పెట్టే ఉంటుంది. సో ఆ రకంగా మంచి ఆలోచనతో తీసుకొచ్చి ప్రతి రైతు వేదికకు తీసుకురావడం జరిగింది. మీరు ఇంతకుముందు టెస్ట్ చేసినప్పుడు కూడా చూడడం జరిగింది. మన కొంతమంది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనం అందరు ఏయూలోస్ కూడా ట్రైనింగ్ ఇస్తాము. సో వాళ్ళు మీకు ఎక్కడైనా రైతు వేదికలో వచ్చి మీ శాంపుల్ తీసుకొస్తే అప్పటిదప్పుడే కూడా మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇమ్మీడియట్గా మనము అందులో యాప్లో ఎంట్రీ చేస్తే మనం ఎంత కొనాలి అనేది కూడా తెలుస్తుంది. మనకు రైతులకు అవగాహన రావాలి. దీంట్లో అత్యంత ముఖ్యమైనదంటే సాయిల్ టెస్టింగ్. ఈ సాయిల్ టెస్టింగ్లో రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, మిక్స్డ్ సాయిల్, రకరకాల సాయిల్ ఉంటాయి. ఈ సాయిల్ టెస్టింగ్ ఎందుకు చేయాలంటే ఏ సాయిల్లో ఏ పంట పండుతుంది ఫస్ట్ది. సెకండ్ది ఏ క్రాప్కి ఎంత మందు ఏం మందు కొట్టాలి, ఎంత మోతాదులో కొట్టాలి. ఈ రెండు ఎక్కువ మోతాదులో కొడుతున్నాం. నిజంగా చెప్పాలంటే యూరియాను కొట్టనే వద్దు, యూరియా అవసరం కూడా లేదు. ఎందుకు చెప్తా చూడండి, వర్షంలో నైట్రోజన్ ఉంటుంది. వర్షం ఉంటుంది కదా, ఆ వర్షంలో నైట్రోజన్ ఉంది. ఏదో కొంత మోతాదుగా 1-2 వేయాలి. కానీ కాంపిటీషన్ పడి ఇక నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తున్నాను, సార్ యూరియా బస్తాలు ఎక్కువ కావాలని అడగండి సార్ అని నేనే వద్దంటున్నా. కానీ ఎకరకు 2-3 ఎక్కువ 4 వేయండి. ఇక పక్క ఆయన ఎన్ని వేసినాడు 10, ఇంకొక ఆయన ఏమంటాడు నేను 12 వేయాలంటాడు. ఇంకా ఆ పక్క ఆయన 12 వేసినా నేను 14 వేస్తాను. కానీ దాంతో నష్టం ఏంది, లాభం ఏంది, పంట ఏంటిది, దీని మీద డిస్కషన్ జరగాలి. అగ్రికల్చర్ సైంటిస్టులు వాళ్ళతో ఆలోచన చేసి వాళ్ళ అడ్వైస్ తీసుకోండి. సార్ ఎంత వేయాలి, ఈ పంటకి ఎంత వేయాలి, దీనికి ఎంత వేయాలని. కాబట్టి మనం సొంతమే పక్కోటి దాన్ని చూసి మనం ఒకదానికొకటి కంపారిజన్ చేసి ఇమిటేషన్ కంపారిజన్ చేసి వాడి చేను బాగున్నది, నల్లగైంది, ఎత్తు పెరిగింది, మనది కూడా కావాలి అని దాన్ని బట్టి వేస్తున్నాం తప్ప ఎంత వేయాలనేది, ఎంత మోతాదులు వేయాలి, ఎప్పుడెప్పుడు వేయాలి అనేది సైంటిఫిక్గా తెలుసుకుంటే బాగుంటుంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాయిల్ కిట్స్ పంపిణీ జరుగుతోందని జేడీ సుచరిత అన్నారు. స్థానికంగా ఉన్న రైతు కేంద్రాలను సంప్రదిస్తే రైతులకు ఈ భూసార పరీక్ష కిట్ను అందిస్తారని తెలిపారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో రైతు వేదికలో భూసార పరీక్ష కిట్ల పరికరాల పంపిణీ కార్యక్రమం అనేది జరిగిందండి. దీనికి ముఖ్యంగా మన వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో దీనికి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అందరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ముందుగా ఏంటంటే ఈ భూసార పరీక్ష చేసుకోవటానికి కావలసినటువంటి కిట్లు అనేవి ఒకటి మన శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన ఐఐఆర్ నుండి శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన ఆ కిట్ని ఏఈఓల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ కిట్ ద్వారా ముఖ్యంగా మన భూమిలో ఉన్నటువంటి ప్రధాన పోషకాలు ఏవైతే ఉన్నాయో ఎన్పీకే, నత్రజని, భాస్వరం, పొటాష్, అదేవిధంగా పీహెచ్ వాల్యూ ఎంత ఉంది అనే 4 అంశాలు కూడా ఈ టెస్ట్ ద్వారా ఇన్స్టెంట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కిట్స్ చాలా ఈజీగా ఉన్నాయి, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళడానికి అనువుగా ఉంటుంది. అదేవిధంగా రైతులు కూడా సొంతంగా వాళ్ళే చేసుకునేలాగా డిజైన్ చేయటం జరిగింది. ఈ కిట్ని రైతులకు అందుబాటులో రైతు వేదికల్లో ఉంచడం జరుగుతుంది. అయితే ముందుగా ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో సుమారుగా 596 మండలాల్లో రైతు వేదికలో మండలానికి ఒక రైతు వేదికలో ముందుగా వీటిని పెట్టడం జరిగింది. ఈరోజు కార్యక్రమం మొదటగా ఇక్కడ మన కొండారెడ్డిపల్లి గ్రామంలో ఈ కిట్ ద్వారా మనకి 50 శాంపుల్స్ వరకు మనం అనాలిసిస్ చేసుకోవడానికి ముందుగా ప్రొవిజన్ ఉంటుంది. తర్వాత దాన్ని రీఫిల్ చేసుకోవాలి. కెమికల్స్ అయిపోయినప్పుడు మళ్ళీ మనం ఆ కెమికల్స్ని అక్కడ సప్లై చేస్తాము. దీన్ని రైతులు కూడా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఈఓలు రైతులు తీసుకొచ్చిన మట్టిని పరీక్షించి వాళ్ళకి ఇన్స్టెంట్గా ఒక 5 నిమిషాల్లోపే ఎన్పీకే వాల్యూస్ చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎన్పీకే అనేది ప్రధానంగా అవసరము. మనకు ఎంత యూరియా వేసుకోవాలి, ఎంత పొటాష్ ఉంది, ఎంత నత్రజని, తర్వాత ఎంత భాస్వరం ఉందనేది, డిఏపి ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కాంప్లెక్సెస్ కానీ ఇవన్నీ ఎంత వేసుకోవాలి అనేది దాని పరీక్ష ద్వారా రైతు వేదికకి రావచ్చు. ఎప్పుడైనా మన ఈ అధికారులు కూడా ఈ కిట్ని తీసుకెళ్ళేసి రైతు ఫీల్డ్ దగ్గర కూడా అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ముఖ్యంగా రైతులకు ఏం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామంటే మీ యొక్క మట్టిని 2 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా పరీక్షించుకోండి. దాని ద్వారా మనకి ఎంత పోషకాలు ఎలా ఉన్నాయి, భూమి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది మనకు తెలుస్తుంది. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని కూడా పెంపొందించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం కూడా వానాకాలం సీజన్ మొదలు కావడానికి ముందుగా మే నెలలోనే పచ్చిరొట్ట ఎరువులు అనేవి సప్లై చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే భూసారం పెరుగుతుంది. ఆ భూమిలో ఉన్నటువంటి కరగని స్థితిలో ఉన్న పోషకాలన్నీ కూడా మళ్ళీ మొక్కకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నత్రజని అనే యొక్క ఆ పోషకాన్ని మనకి పచ్చిరొట్ట ఎరువు ద్వారా అందుబాటులోకి వస్తుంది. అందువల్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మండలాల్లో కూడా ఈ పంపిణీ ఉంటుంది. మెయిన్గా ఈ సాయిల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెన్సో దానికి తెలియజేసే క్రమంలో ఈ పచ్చిరొట్ట ఎరువులు కూడా రైతులకి అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ కిట్లు అనేవి ముందుగా మేము మనకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. ముఖ్యంగా 11 ల్యాబ్లు ఉన్నాయి వెస్ట్వైల్ జిల్లాలకు సంబంధించి. రాజేంద్రనగర్ RSTL ఉంటుంది, రీజనల్ పరిశోధనా కేంద్రము. అక్కడ మొదటగా టెస్ట్ చేసేసి అక్కడ చేసిన తర్వాత దాని యాక్యురసీ ఏంటో కూడా చూడటం జరిగింది. అది ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది మనకి ఆ వేరియేషన్ అనేది మనకి పెద్దగా ఏమీ లేదు. వేరియేషన్ అంటే ఆ మట్టి శాంపుల్ కూడా సుమారుగా 6 ఇంచుల లోపల నుండి రైతు తీసుకురావాలి. అదే మట్టి కనుక పైన తీసామనుకోండి కొంత వేరియేషన్ అనేది ఉంటుంది. ఈ క్రమంలో మనము డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ తరపున ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి శాంపుల్స్ కలెక్షన్ చేస్తున్నాము. మేమే మన ఏఈఓలే ఫీల్డ్స్కి వెళ్ళేసి రైతుల దగ్గర వాళ్ళకి డైరెక్షన్స్ వాళ్ళకి ఎలా చేయాలో చెప్పి, లేదు కొంతమందిని ఎంగేజ్ చేసుకునైనా శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. సాయిల్ టెస్ట్లను ఈ ర్యాపిడ్ కిట్తో చేస్తే అప్పటికప్పుడు వచ్చిన ఫలితాల ఆధారంగా మన నేల స్వభావాన్ని తెలుసుకోవచ్చని, దీని ద్వారా నేలకు కావాల్సిన ఎరువుల ఎంపిక
రైతులకు మరింత సులభం అవుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ సాయిల్ టెస్ట్ని రైతు స్థాయిలో ఏ విధంగా చేసుకోవాలి అంటే రైతు తన పొలంలో తానే స్వయంగా పరీక్షలు నిర్వహించుకుంటూ ఏ విధంగా వీటి ఫలితాలను పొందొచ్చు అన్న విషయం గురించి సైంటిస్ట్ని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు ఏదైతే రైతులకు పంపిణీ చేస్తున్నారో వీటికి సంబంధించి ఏ విధంగా పనిచేయాలి అంటే ఏ విధంగా మనం పరీక్షించుకోవాల్సి వస్తుంది? మట్టి పరీక్ష కిట్ని డెవలప్ చేసాం. ఇదేంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే రైతులు తమంతటి తాముగానే ఒక అరగంటలో తమ పొలంలో pH ఏంటి అంటే ఉదజన సూచిక ఎంత ఉంది, నత్రజని శాతం ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది అనేది వాళ్ళకు వారుగా తమట్టుగా తామే తెలుసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి తక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళు కూడా దీన్ని చేయవచ్చు. ఇది ఎలా చేయాలనేది కూడా మేము ఒక బుక్లో చాలా వివరంగా రాసాము. ఈ కిట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మట్టి పరీక్ష చేయడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా దీంట్లో ఇచ్చి ఉంటాయి. ఇది రైతులందరికీ ఇంతవరకు మేము ఫ్రీగానే ఇచ్చాం చాలామందికి. ఈ కిట్ గురించి సంబంధించిన బుక్ ఇది. ఈ పుస్తకంలో 4 లాంగ్వేజెస్లో రాసాము. అంటే స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, మట్టి ఎంత తీసుకోవాలి, దానికి ఏది కావాలంటే ఎంత రియేజెంట్స్ వేయాలి, ఎలా రిజల్ట్స్ చూడాలి అన్నీ కూడా దీంట్లో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా రాసి ఉన్నాయి. సో దీన్ని చూసి ఎవరైనా సరే చాలా సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా దీనికోసం ఎటువంటి కరెంట్ అవసరం లేదు. దీన్ని తీసుకొని పొలంలో రైతు తమ పొలానికి దీన్ని ఈజీగా తీసుకెళ్ళి అక్కడే తన మట్టిని పరీక్ష చేసుకుంటే తనకు అర్థమవుతుంది తమ పొలంలో ఏమేమి ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయి అనేది ఈజీగా అర్థమవుతుంది. దీనికోసం ఫస్ట్ ఇలాంటిది ఫాల్కన్ ట్యూబ్ అని ఉంటాం. మనం పొడి మట్టిని తీసుకోవాలి. పొడి మట్టిని ఈ గ్రూవ్ వరకు నింపేసి మనం ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నాం, సపోజ్ మనం నత్రజని చేయాలనుకున్నాం అనుకోండి, నత్రజని చేయాలనుకుంటే మట్టి ఇక్కడ వరకు నింపి ఈ N1 అనే N ఫర్ నత్రజని N1 అనే రియేజెంట్ని ఇప్పుడు 5 వరకు మనం మట్టిని నింపాం. ఇప్పుడు 10 వరకు ఈ రియేజెంట్ని నింపాలి. నింపి మెల్లగా షేక్ చేయాలి. షేక్ చేసినట్టయితే ఈ పొలం మట్టిలో ఉన్న నత్రజని అనేది ఈ లిక్విడ్లోకి వస్తుంది. ఈ వచ్చిన లిక్విడ్ని మనం వడబోయాలన్నమాట. దానికి వడబోతకు కావాల్సిన సామాన్లు, ఫిల్టర్ పేపర్స్ అన్నీ కూడా ఈ కిట్లో మనం ఇచ్చాము. సో సార్ ఇప్పుడు జెంటల్గా షేక్ చేస్తున్నారు, మెల్లగా షేక్ చేస్తున్నారు. షేక్ చేయడం వల్ల దాంట్లో ఉన్న నత్రజని దీంట్లోకి వస్తుంది. దీన్ని మనకు తెలిసి ఇది గరాటు, వడపోట గరాటు, ఫిల్టర్ పేపర్. ఇప్పుడు పెద్ద దాని నుంచి మనం చిన్న ఫాల్కన్ ట్యూబ్లోకి వడబోతు చేసుకోవాలి. సో నేను షేక్ చేస్తున్నాను. వీటిని ఫిల్టర్ పేపర్స్ అంటారు. సార్ ఇప్పుడు ఒక ఫిల్టర్ పేపర్ పెడుతున్నారు చూడండి. ఈ ఫిల్టర్ పేపర్ని ఈ విధంగా పెట్టుకొని దాన్ని ఫాల్కన్ ట్యూబ్ కింద అటాచ్ చేసి మనం షేక్ చేసిన దాన్ని దీంట్లో వడబోయాలి. ఇలాంటి స్టాండ్స్ కూడా ఉన్నాయి. సో మనం అన్నీ కూడా దీంట్లోనే చేసుకోవచ్చు. ఒకటి చేసిన తర్వాత అది వడబోస్తున్నంతసేపు మనం ఇంకొక శాంపుల్ ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ కూడా ఈజీగా చేసుకోవచ్చు. వడబోసిన తర్వాత మనకి తెల్లగా ఉన్న ద్రావణం ఉంది కదా, మనం మొత్తం సరిగ్గా చేసినట్టయితే మనకి తెల్లగా ఉన్న ద్రావణం వస్తుంది. అలా కాకుండా మనం సరిగ్గా చేయనట్టయితే కొంచెం బూడిద రంగు బురదలో ఉన్న శాంపుల్ వస్తుంది. ఇప్పుడు ఇది N2 అనమాట. ఇది రియేజెంట్స్. ప్రతిదానికి కూడా N2, P2, K2, 2 అని రాసాం. ఫస్ట్ స్టెప్ అంతా 1111 మనం సాయిల్లో వేసేవి 1111. తర్వాత ఫిల్టరేట్ చేసిన తర్వాత కలర్ డెవలప్మెంట్ కోసం వేసేవి 2222. సో ఇది నత్రజని కాబట్టి మనం N2 వేస్తున్నాం 2-3 చుక్కలు. N2 వేసిన వెంటనే ఇది నత్రజని కోసం డెవలప్ చేయబడిన చార్ట్. ఇక్కడ మనకి కంపేర్ చేస్తే ఏమొస్తుంది, నత్రజని ఎంత ఉందనేది మన పొలంలో ఈజీగా తెలుస్తుంది. కలర్ చేసుకుంటాం. సో ప్రతిదీ కూడా ఇలానే చేస్తాం. pH, N, PK అన్నింటికి కూడా ఇదే పద్ధతి మనం ఫాలో అవుతాం. సరే, ఇప్పుడు మన పొలంలో మట్టి శాంపుల్లో నత్రజని ఎంత ఉంది, భాస్వరం, పొటాషియం తెలిసింది. కానీ తర్వాత ఏంటి, ఎంత వేయాలనేది మనకు ఎలా తెలుస్తుంది, మళ్ళీ దీన్ని పట్టుకొని ఎక్కడికి ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది కూడా మనకి డౌట్ కదా. దీనికోసమని దీనికి సంబంధించిన ఒక యాప్ని డెవలప్ చేసాం. సో ఈ యాప్ అనేది దీని పేరు NAPS3 దీనికి కనెక్టెడ్ అనమాట. ఇది దీనికోసమనే యాప్ డెవలప్ చేసాం. ఇది ఫస్ట్ పేజ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నత్రజని ఏ రంగు వచ్చింది ఇక్కడ, ఇప్పుడు మనం చేసింది వేరే డిస్టెన్స్. సో ఇక్కడ కూడా అదే ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేసి అలాగే ఫాస్ఫరస్ పొటాషియం కూడా చేసిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ అక్కడ క్లిక్ చేయడమే. ఎక్కువ తక్కువ అని కాదు. ఇప్పుడు చదువు రాని వాళ్ళు కూడా ఇక్కడ ఏ రంగు వచ్చింది, ఇక్కడ ఏ రంగు వచ్చింది, అదే రంగు అక్కడ పెట్టాలి. చేసినట్టయితే మనకి ఏ స్టేజ్లో ఎంతెంత ఎరువులు కింద ఇక్కడ చూడండి. యూరియా అయితే మన దగ్గర యూరియా ఉందనుకోండి, ఎంత యూరియా వేయాలి. అదే మన దగ్గర అమ్మోనియం క్లోరైడ్ ఉంటే అమ్మోనియం క్లోరైడ్ ఎంత ఉంది అంటే ఈ వచ్చిన రిజల్ట్ బట్టి మన పొలంలో ఇవి ఉన్నాయి. సో మనం ఎంతెంత మోతాదులో ఎప్పుడు ఏ స్టేజ్లో ఎంత వేయాలనేది కూడా ఒక రెడీ సొల్యూషన్. అంతే కదా, మీకు టెస్ట్ మేము పరీక్ష చేసుకున్నారు, మీకు రిజల్ట్ తెలిసింది, ఫైనల్గా ఎంతెంత వేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా వచ్చేసింది. ఇదిగోండి, ఇంతకుముందు మేము ఫాస్ఫరస్ కోసం చేసాం. ఇది ఫాస్ఫరస్లో అయితే ఇలా నీలం రంగు వస్తుంది. ఏ కలర్లో ఉంది, ఇక్కడ ఏ రంగుతో మ్యాచ్ అయింది, మీడియం కాబట్టి ఆయన అక్కడ మధ్యస్థం పెడతాడు. సో మొత్తం మన పొలంలో ఉన్న 3 కూడా మనం పెట్టినట్టయితే మనం ఎక్కువగా వేసేది యూరియా, DAP, MOP ఇవే వేస్తాం. జింక్ అవన్నీ కూడా కొంచెం తక్కువ, కానీ ఇవైతే మేజర్గా వేస్తాం. కాబట్టి మనం ఈ మేజర్ వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ కిట్ని రూపొందించడం జరిగింది. సో ఈ 3 కలిపిన తర్వాత అక్కడ వచ్చిన రిజల్ట్ బట్టి మనం ఎరువులు వేసుకున్నట్టయితే ఎరువులు మొక్క సరిగ్గా తీసుకొని
నెక్స్ట్ మనము ఎరువుల మీద పెట్టే ఖర్చు తగ్గించవచ్చు, మన నేలలు కూడా సారవంతంగా ఉండి మంచి నేలను మనం భావితరాలకు అందించినట్టు అవుతుంది. ఫార్మర్స్కి ఇంకో డౌట్ ఏంటంటే ల్యాబ్స్ ఉన్నాయి కదా, ఇప్పటివరకు మనకు ల్యాబ్స్ ఉన్నాయి. ల్యాబ్స్కి ఈ టెస్ట్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అక్యూరసీలో? 90% కరెక్ట్గానే ఉంటుంది. మోర్ దాన్ 90% వీ కెన్ టెల్ దట్ ఇట్ ఈస్ అక్యురేట్ అండ్ రైతులు దీని ఆధారంగా ఎరువులు వేసుకోవచ్చు. pH report 99.99% మ్యాచింగ్. pH మీటర్ ల్యాబ్లో ఈ చార్ట్లో 0.2 यूनिट डिफरेंस. सपोज दैट थोड़ा गलती हुआ, ओनली 0.2 यूनिट डिफरेंस. 99% करेक्ट. नाइट्रोजन द रेटिंग यूनिट इज ppm. ppm is the minutest rating, minutest 10 to the power -6 pp. So very precise measurement. తల్లికి రాజైన ఆ ఊరికి ఏమో కొడుకు అటువంటాడు. అందు గురించే ఇలా మన ముఖ్యమంత్రి అయినా మీ ఊరికి సామాన్యం లేకనే కనిపిస్తారు. అందు గురించే ఇవాళ అగ్రికల్చర్ ఏవో కానివ్వండి, డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి మా కలెక్టర్ గారికి చెప్తున్నా, సంతోష్ గారికి, నిన్ననే మా సేవాలాల్ మహారాజు అక్కడ ఒక 20 ఎకరాల భూమి కేటాయించిండు. అది ఒక టూరిజం ప్లేస్ అవుతుంది. వ్యవసాయం ఏ విధంగా చేసుకోవాలి, ఇంతకుముందు సార్ అన్నట్టు ఇంటి ముంగట పెంట కుప్ప ఉంటుండే, ఒక 10-15 ఆవులు ఉంటుండే, ఒక 20-30 మేకలు ఉంటుండే, గొర్రెలు ఉంటుండే, బర్రెలు ఉంటుండే. ఇప్పుడు గొర్రెలు లేవు, బర్రెలు లేవు. ఏమన్నా ఉంటే మన వ్యవసాయం చేసే రూమ్లో యూరియా బస్తలే కనిపిస్తాయి తప్ప యూరియా పోయింది. యూరియా పోవాలి, సేంద్రియ ఆదానికి మనం రావాలి అంటే, నేను మొన్న జైరాబాద్ డక్కన్ సొసైటీ దగ్గర పోతే ఆ ఊరు మొత్తంలో అసలు కరోనా రాలే. ఎందుకంటే వాళ్ళు చిరుధాన్యాలు పండిస్తారు, చిరుధాన్యాలే తింటారు, ఒక్కలకు కరోనా రాలే. ఇప్పుడు మన చేతుల భూమి ఏ విధంగా మనం దున్నుకోవాలి, ఏ విధంగా పంటలు వేయాలి అనేది ఆ కిట్ ఇస్తున్నాం. అదేవిధంగా మన ఆరోగ్యం ఎట్లా కాపాడుకోవాలి, మన ఆరోగ్యంకు ఎట్లా మనం ఏ పంటలు వేసుకొని ఇది చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ కమిషన్ వచ్చింది. ఇవాళ కమిషన్ తరఫున మేము అన్ని క్లస్టర్లకు తిరుగుతాము.